గ్రంథంలో వివరించారు. శివపురాణం రుద్రఖండంలో ఈ సోమవతి అమావాస్య గురించి ఏం చెప్పారంటే, ఈ సోమవతి అమావాస్య ఉన్న రోజు ఒక అర్చకుడు శివలింగానికి మారేడు దళం సమర్పించాడు. ఆ మారేడు దళం మీద అనుకోకుండా ఒక నల్ల చీమ ఉంది. అర్చకుడు శివలింగానికి మారేడు దళం సమర్పించగానే ఆ మారేడు దళం మీద ఉన్న నల్ల చీమ శివలింగం మీద పడింది. తెలియకుండానే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసింది. ఆ శివలింగం చుట్టూ తిరిగింది. తెలియకుండానే ఆ నల్లచీమ శివలింగం చుట్టూ తిరిగేసరికి, శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసేసరికి తర్వాతి జన్మలో పరమేశ్వరుడు ఆ నల్లచీమకి కాశీరాజు అయ్యే విధంగా అదృష్టాన్ని అనుగ్రహించాడని మనకి శివమహాపురాణం రుద్రఖండంలో చెప్పారు. అంతటి విశిష్టత అమావాస్య సోమవారం కలిసి వచ్చినప్పుడు వచ్చే సోమవతి అమావాస్యకు ఉంటుంది. కాశీఖండంలో ఏం చెప్పారంటే, 2 కాకులు అమావాస్య సోమవారం కలిసి వచ్చినప్పుడు సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ ప్రదక్షిణ